అందరికీ నమస్కారం అండి. నేను మీ సుహాస్ని. ఇది వచ్చేసి కొబ్బరి నూనెని కాస్త వేడి చేసి ఇందులో వెల్లుల్లి అయితే కచ్చాపచ్చాగా దంచేస్తున్నాను. ఈ విధంగా ఏంటంటే పెట్టడం వల్ల జుట్టు అనేది చాలా బలంగా తయారవుతుంది. అదేవిధంగా మనకి డాండ్రఫ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు ఏంటంటే వెల్లుల్లి ఈ విధంగా నూనెలో వేసి మరిగించి పెట్టుకోవడం వల్ల ఏంటంటే డాండ్రఫ్ అనేది కూడా తగ్గుతుంది. దీంట్లో వచ్చేసి సల్ఫరు అలాగే విటమిన్ సి ఉంటుంది. ఇదేంటంటే జుట్టుని బలంగా తయారు చేస్తుంది. అలాగే మనకున్న డాండ్రఫ్ అనేది కూడా క్లియర్ అవుతుంది. ఇంకొక విషయం కూడా ఏంటంటే చాలామంది తలనొప్పి అనే బాధతో కూడా ఉంటారు. అందులో నేను కూడా ఒకదాన్ని. తలనొప్పి ఎక్కువగా వచ్చినప్పుడు టాబ్లెట్స్ వేసుకుని తగ్గదు. కొన్నిసార్లు ఈ విధంగా ట్రై చేస్తాను. తలలో ఉన్న నెమ్మ అనేది కూడా ఈ వెల్లుల్లి కొబ్బరి నూనె కలిపి పెట్టుకోవడం వల్ల తలలో నెమ్మ అనేది కూడా లాగేస్తుంది. నేను అప్పుడప్పుడు నేను డైలీ కొబ్బరి నూనె అయితే పెట్టనండి. వారానికి ఒకసారి లేదా 2 సార్లు అలా పెట్టి తలస్నానం చేస్తాను. ముందు రోజు పెట్టి మరుసటి రోజు తలస్నానం చేస్తాను. కొబ్బరి నూనె పెట్టడం వల్లే జుట్టు పెరుగుద్ది అనేది నేను చెప్పానండి. ఏంటంటే మనకి ఏదైనా ఒక రకమైన ఆయిల్ ఏదైనా మనం బయట చాలా బ్రాండ్స్ ఉంటాయి. కొంతమంది ఒక్కొక్క రకం ఆయిల్ వాడతారు. కొంతమంది వచ్చేసి నేచురల్గా ఇంట్లో తయారు చేసుకుని పెట్టుకుంటారు. అది వాళ్ళ ఇష్టం అండి. ఇక్కడ వచ్చేసి నేనేంటంటే నాకు డైలీ హెయిర్కి అయితే ఆయిల్ పెట్టడం ఇష్టం ఉండదు. అందుకని చెప్పేసి వారంలో 2 సార్లు అలా పెట్టుకోవడం, మరుసటి రోజు తల స్నానం చేయడం ఇట్లా చేస్తాను. తలకు నూనె పెడితేనే జుట్టు పెరుగుద్ది అనేది నా ఒపీనియన్ అసలు కాదండి. మనం తినే ఫుడ్ ఏదైతే ఉందో అది మంచిగా ప్రాపర్గా టైం టు టైం తినడం, అలాగే వచ్చేసి టెన్షన్ లేని లైఫ్ టెన్షన్స్ ఏం లేకుండా ప్రశాంతంగా తినడం, అలాగే మంచి ఫుడ్ జుట్టుకు సంబంధించి ఇప్పుడు మన హెయిర్ ఎక్కువగా లాస్ అయిపోతుంది. అలాంటప్పుడు మనం తీసుకోవాల్సిన మంచి ప్రోటీన్ ఫుడ్, అలాగే మనం తినే ఫుడ్లో కూడా ఆకుకూరలు ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. గుడ్లు, ఆకుకూర, పెరుగు, పచ్చి కొబ్బరి, నువ్వులు నువ్వులు ఉంటుంది కదా, నువ్వులుండ, ఇట్లాంటివి తినడం వల్ల ఏంటంటే జుట్టు అనేది మంచి బలంగా పెరుగుతుంది. మనకు చాలా వరకు హెయిర్ ఫాల్ అయిపోతుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఎందుకు అయిపోతుందని చెప్పేసి ఏదేదో ఆయిల్స్ అయితే పైనుంచి అప్లై చేస్తాం, కానీ దానివల్ల ఎలాంటి యూజ్ ఉండదండి. ఇప్పుడు ఆయిల్ పెట్టుకోవడం వల్ల ఏంటంటే కొద్దిగా హెయిర్ అనేది షైన్ అవ్వద్దు, కొద్దిగా రూట్స్ దగ్గర రిలాక్స్ అవ్వద్దు అనమాట. మనం కొబ్బరి నూనె పెట్టుకునేటప్పుడు కొద్దిగా మసాజ్ చేసినట్టు పెట్టుకున్నట్లయితే మనం ఫుడ్ అనేది ప్రాపర్గా తీసుకోవాలి. మెయిన్గా టెన్షన్స్ అనేది ఎక్కువగా ఉండకూడదు. మనం వారంలో 2 సార్లు అయితే తల స్నానం కూడా చేయాలండి కంపల్సరీ. మనం కొబ్బరి నూనె పెట్టినా పెట్టకపోయినా బయట కొబ్బరి నూనె పెట్టడం వల్ల బయట ఉన్న పొల్యూషన్ అనేది జుట్టుకి పట్టేయకుండా కొబ్బరి నూనె కొద్దిగా పైన ఒక లేయర్ లాగా ఫామ్ అవుద్ది అనమాట హెయిర్కి. అంతేనండి. నాకు తెలిసిన విషయం మీతో షేర్ చేసుకుని నచ్చితే